ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. యా కుందేంతు తుషారహాలధవల యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితాకర యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృద్ధిభిः దేవ్యే సదా వందితా. సా మాం భవతు సరస్వతి భగవతి నిశేషజాడ్యావహ. గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్త మహాశ్రేష్ఠులందరికీ కూడా జై భవాని. శ్రీదేవి భాగవత ప్రశస్తి మహత్యము. దేవీ భాగవతంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం శ్రీదేవి భాగవతంలో అమ్మ ప్రేమ ఎలాంటిదో, అమ్మ అనుగ్రహం కలిగితే ఎలా ఉంటుంది, అమ్మ అనుగ్రహం కలగకపోతే ఎలా ఉంటుంది అన్నటువంటి విశేషాలను స్పష్టంగా రాసి ఉన్నటువంటి దేవీ భాగవతం నుంచి ఇలా పారాయణ రూపంలో మీ ముందుకు వస్తున్నా. నా పేరు పులుగుర్త సత్య విశ్వేశ్వర నాగరాజు శర్మ. మా తండ్రి గారి పేరు పులుగుర్త భాస్కర్ రామారావు శర్మ. గత 20 సంవత్సరాలుగా పౌరోహిత్యము నిర్వహిస్తూ అలాగే అమ్మ సేవలో గడుపుతూ ఉన్నా. ఇలా ఈ వీడియో రూపకల్పనతో అమ్మ ప్రేమని మీతో పాటు కలిసి అమ్మ మాధుర్యాన్ని, ఆ పరమాన్నాన్ని చక్కగా 10 మంది కూడా పంచుకుంటే అమ్మ గురించి తెలిసి అమ్మ ప్రేమని తెలుసుకుని మూర్ఖుడు ముఖ్యుడవుతాడు, ముఖ్యుడు ప్రధానమంత్రిగా ఎదుగుతారు, చక్కని జీవిత సాఫల్యాన్ని పొందుతారని ఉద్దేశంతో ఈ వీడియో రూప కల్పనని చేయడం జరుగుతుంది. శ్రీమదేవి భాగవతం యస్తు శ్రీమదేవి భాగవతం యస్తు పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వా సయాతి పరమాంగతిం. శ్లోకార్థం శ్లోకపాదం వా సయాతి పరమాంగతిం. శ్రీ మహాదేవి చేత శ్లోకార్థ సహితంగా చెప్పబడినది. ప్రశిష్యుల వలన విపులమైన గ్రంథరూపం దాల్చినటువంటి శ్రీదేవి భాగవత, ఆ దేవి భాగవతాన్ని పఠించిన విన్న గొప్ప పుణ్యప్రదం.
భక్తి ముక్తిదాయకం. దీని ప్రశస్తిని, మహాత్యాన్ని సాక్షాత్తు త్రిమూర్తులే వివరంగా చెప్పలేరంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. అట్టి జగదాంబికకు వందనాన్ని ఆచరించి వాగ్ధార శుద్ధికి, నిరాఘాట వాక్య విన్యాస సిద్ధికి ఆ దేవి పాద పద్నాలుగు అంజలి ఘటిస్తూ ముందుగా శ్రీదేవి భాగవత మహత్యాన్ని యథాశక్తి ప్రతిపాదిస్తున్నా. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహాశివులచే నిరంతరం కీర్తింపబడే దేవి కృపా కటాక్ష వీక్షణల వలనే వారు జగతికి ఆరాధ్యులై గలిగారు. ఆ మాతృశ్రీ పాద పద్మాల నుంచి జారిన ఓ చిన్న రేణువును శిరస వహించి త్రిమూర్తులు తమ తమ విధులు నిర్వర్తిస్తున్నారు. మరొక్క పర్యాయం ఆ దేవి చరణారవిందాలకు వందన సహస్రాలు. కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరి, కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరి, సంసార సాగరే మగ్నం మా ముద్ధర కృపామయే, సంసార సాగరే మగ్నం మా ముద్దర కృపామయే, బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికే, బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికే, మనోభిలషితం దేవి వరం దేహి నమోస్తుతే, మనోభిలాషితం దేవి వరం దేహి నమోస్తుతే. సంసారమనే ఈ సాగరా నుంచి విముక్తి కల్పించి మమ్ములను బ్రోచుగల భవానీ, కాత్యాయని, భువనేశ్వరి ఆ శ్రీమాత మాపై పరిపూర్ణ కృపా దృష్టిని ప్రసాదించుగాక. భగవతి దేవి మహిమలు విస్తారంగా వర్ణితమై ఉన్న ఈ దేవీ భాగవతం విన్నా, చదివిన, వినిపించిన, చదివించిన ఇహమందు సకల సౌఖ్య సంపదలు, అంత్యమున కైవల్య ప్రాప్తి. తథ్యం బ్రహ్మ విష్ణు శివారాధ్య అయిన భగవతి మాత వైభవ మహిమలు లీలలు అపారంగా గల ఈ పురాణం అమేయం, అద్భుతం. చతుర్విధ పురుషార్థాలైన ధర్మ అర్థ కామ మోక్షాలను సునాయాసంగా ప్రసాదించగల మహిమాన్వితమైన పురాణ రాజ్యం ఈ దేవి భాగవతము. ఈ పురాణ శ్రవణం భక్తిగా ఆచరించిన వారికి సిద్ధించని, నెరవేరని కోరికంటూ ఉండదు కాక. అయితే మొదటిగా మనం మొదటి స్కంధంలోకి వెళ్తున్నాం. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. వేద వ్యాస మహర్షి కృత శ్రీదేవి భాగవతము యథామూల సవ్యాఖ్యాన సహితం. శ్రీకృష్ణ పరమాత్ముని
నిర్యాణానంతరం ద్వాపర యుగము అంతమవుతూ కలియుగం ప్రవేశిస్తున్నటువంటి తరుణమది. దానవుల వికటాట హాసాలకు భూమి దద్దరిల్లిపోసాగింది. కలి ప్రవేశంతో చెలరేగిపోతున్న దైత్య సంతతిని అదుపు చేయుటకు కానీ, కల తప్పుతున్న ధార్మిక రీతులను పునఃప్రతిష్ఠించడానికి కానీ మేధిని మీద ఏ ప్రభువుకు సాధ్యం కావడం లేదు. దీనికి తోడు కుటిలత్వం, హింస, క్రౌర్యం, దాంభికం, అసత్యం, అన్యాయం పురివిప్పి ప్రజా హృదయాలలో తిష్ట వేసుకుంటున్నాయి. అది క్రమక్రమంగా తరము నుంచి తరానికి సంక్రమించి మరింత అధికమవుతుందే కానీ కనుచూపు మేరలో పరిష్కారం లేకపోయింది. కలి పురుషుని ప్రభావం అంతా బలి అయిపోయింది. మరి సాధు జీవులైన మునీశ్వరులు వీరి ఆగడాలు దాటికి ఆగలేక అందరూ కూడబలుకుని సత్యలోకంలో సరస్వతి గాన శ్రవణానందంలో మునిగి తేలుతున్నటువంటి చతుర్ముఖుణ్ణి చేరి నిలిచి స్తోత్రాలతో బ్రహ్మదేవిని ప్రసన్నం చేసుకుని తమ మొర వినిపించారు. ఇక అవతారిక మహానుభావ వేదోద్ధారమూర్తి భూలోకంలోని అసుర ప్రవృత్తికి తాళలేక తపోదీక్ష శక్తులను కాలేక యజ్ఞ యాగాదులపై మనసు నిల్పలేక నిరంతరం దానవ ఘోషలతో నానా యాతనలకు గురవుతున్నారు. భూసుర పక్షపాతివి, మహర్షి రక్షకుడివి అయినా నీవే తప్ప ఇతరులను శరణు వేడ జాలను. మాపై కరుణించి ఈ విశాల విశ్వంలోని నీ ఇచ్చ వచ్చిన చోట మా కార్యక్రమాలను అంతరాయం కలగని ప్రదేశంలో మాకింత చోటు కల్పించాలని ప్రార్థిస్తున్నా అని వేడుకున్నారు ఋషిగణం. వారి పలుకులను ఆలించిన విధాత ఒక్క క్షణం అర్ధనిమిలిత నేత్రుడై అంతరావలోకంతో ఒక దివ్య చక్రాన్ని సృష్టించారు. చిరునవ్వుతో మహర్షి మండలిని చూస్తూ, తపసోత్తములారా, ఇది గిరగిర తిరుగుతూ నిరంతరం భ్రమణ చేస్తూ మీకు యోగ్యమైనటువంటి స్థలాన్ని అన్వేషించాక ఏ చోట ఆగుతుందో అదే మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి నివాస భూమి కాగలదు. కనుక దీని గమనాన్ని అనుసరించండి, మీకు శుభము చేకూరుతుంది అని ఆనతిచ్చాడు. ఋషుల సురజ్యేష్ఠునికి కృతజ్ఞత అర్పించి చక్రాన్ని అనుసరిస్తూ వెళ్ళసాగారు. సాక్షాత్ బ్రహ్మదేవుడు సృష్టి అయిన ఆ చక్రం యొక్క నేమి వృత్తాకారంలో అమర్చిన కమ్మె ఎక్కడ ఆగుతుందో చూడాలని దేవతలంతా ఉత్సాహపడి దివి నుంచి ఋషుల వెంట తరలి వెళ్ళారు. ఇంతటి మహాసాధు దైవ సంఘం ఒక్కముడిగా సంచరించడం మున్నెన్నడో కృతయుగంలో ఒక్కసారి మాత్రమే సంఘటిల్లింది.
మళ్ళీ ఇంతకాలానికి దేవ మునిగణ సంచారం చక్రాన్ని అనుసరిస్తూ సాగింది. సమస్త లోకాల్లోనూ భ్రమణం చేసిన చక్రం క్రమంగా భూలోకానికి చేరుకుంది. తమకు అనుకూలమైన ప్రదేశం ఈ భువిలోనే లభిస్తుందా అని అక్కజ పడసాగారు మునీశ్వరులు. క్రమక్రమంగా చక్రం వేగం మందగించి ఒక గొప్ప అరణ్య ప్రాంతంలో దాని నేమి స్థిరంగా నిలిచిపోయింది. అదే నైమిషారణ్యం. నేమి నిలిచిన ఆ స్థలమే ఆ పదం మీదుగా నైమిషారణ్యం అని వ్యవహారంలో నిలిచిపోయింది. ఋషుల తపోదీక్షకు ఎటువంటి అంతరాయం కలగదని అభయప్రదానం చేస్తూ మహోద్ధృత వేగంతో అక్కడిన ఆగిన ఆ చక్రం దాటికి భూమి పాతాళం వరకు కృంగేసరికి మళ్ళీ భీతి చెంది రాక్షసుల ఆగడాలు తామిక్కడ ఇంకా అడుగు పెట్టకముందే ఆరంభమయ్యాయా అని సందేహించారు. దేవతలు వెంట ఉండటం వల్ల వారికి ధైర్యం చెప్పి తిరిగి చతురానుని ప్రార్థించడంతో పరమేష్ఠి లలిత రూపాన ఋషులకు భయం వలదని లాలించమని ఆది పరాశక్తిని పంపించాడు. ఆ జగన్మాత లలితగా వచ్చి ఒకప్పుడు తాను తపస్సు చేసిన భూస్థలిగా దాన్ని గుర్తించి అది నిర్భీతిగా సంచరించదగిన ప్రదేశమని ముని గణాలకు ఉపదేశించి అంతర్ధానమైంది. అసుర భయం లేని ఆ నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులు తపోవాటికలు ఏర్పరచుకున్నారు. ఆకుపచ్చని తోపులతో దట్టంగా అల్లుకున్న ఆ పరిసరాలు వారికెంతో ఆహ్లాదాన్ని కల్పించసాగాయి. తమ పవిత్ర ధార్మిక జీవనంతో ఆ పుణ్యస్థలిని మరింత పునీతం చేశారు. మహర్షి సంఘం ఈ ప్రదేశాన కలి ప్రవేశించజాలరని ప్రతీతి. సత్యం కూడా. స్వచ్ఛమైన ప్రకృతి, ఒడిలోని ప్రశాంతత, గురుశిష్య పరంపర ఇక్కడ నిరాఘాటంగా వర్ధిల్లడానికి ఆస్కారం కలిగించింది. నాటి నుంచి శౌనకాది మహర్షులు ఈ నైమిషారణ్యంలో ధార్మిక పరిమళాలు ప్రసరింపజేశారు. నిరంతరం హోమపూర్వక క్రతువులను నిర్వహిస్తూ పైలుడు, వైశంపాయనుడు అధిక గల మహర్షులను విశేష పర్వదినాల్లో ఆహ్వానించి తెలియని విషయాలను తెలుసుకుంటూ వాటిని మానవాళికి విపులపరిచే శాస్త్రాలుగా అందజేస్తూ మహోపకారం చేస్తున్నారు. ఇలా ఉండగా జై భవాని.